ఫ్రెండ్స్, ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి టిఎస్పిఎస్సి నిర్వహించిన అన్ని ఎగ్జామ్లలో వచ్చిన కొన్ని ముఖ్యమైన బిట్స్ని మనం ఇక్కడ చర్చించుకుందాం. అందులో భాగంగా మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, కింది వాటిలో వేదాల్లో భాగం కానిది ఏది? ఆన్సర్ పురాణాలు. నెక్స్ట్ క్వశ్చన్, వేదకాలంలోని ఆభరణాన్ని నిష్క అని వ్యవహరించేవారు. దీన్ని తర్వాత కాలంలో దేని తయారీలో ఉపయోగించేవారు? ఆన్సర్ నాణెం. నెక్స్ట్ క్వశ్చన్, గార్జారా నదిగా పేరుగాంచినది ఏది? ఆన్సర్ సరయూ నది. నెక్స్ట్ క్వశ్చన్, యముడితో పోరాడే నచికేతుడి కథ ఉన్న ఉపనిషత్ ఏది? ఆన్సర్ కఠోప ఉపనిషత్. నెక్స్ట్ క్వశ్చన్, బొగజ్ కోయి శాసనం ఏ రెండు భాషలకు దగ్గరగా ఉంది? ఆన్సర్ హిటైట్ సంస్కృతం. నెక్స్ట్ క్వశ్చన్, సీతా సమేతంగా లక్ష్మణుడితో కలిసి ఆంధ్రాలోని గోదావరి నది వద్ద ఉన్న పంచవటిని దర్శించాడు. వారిని ఆహ్వానించిన ఋషి ఎవరు? ఆన్సర్ అగస్త్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్యుల కాలంలో ఉక్లిష్టం అంటే ఏమిటి? ఆన్సర్ ఉత్తరీయం. నెక్స్ట్ క్వశ్చన్, మాత్రా ప్రయోగంతో కన్యను తల్లిగా మార్చి వివాహం చేసుకునే పద్ధతిని ఏమంటారు? ఆన్సర్ షాషడి. నెక్స్ట్ క్వశ్చన్, 1000 ఏళ్ళు బతికాడని చెప్పుకునే ఋగ్వేద ఋషి ఎవరు? ఆన్సర్ భరద్వాజుడు. నెక్స్ట్ క్వశ్చన్, దేవతలు మనుషులకు మధ్యవర్తిగా వ్యవహరించిన ఋగ్వేద కాలం దేవుడు ఎవరు? ఆన్సర్ అగ్ని. నెక్స్ట్ క్వశ్చన్, గార్గి మైత్రేయులు యజ్ఞవల్క ఋషి జరిగిన పండితి వివాదం ఏ ఉపనిషత్తులో ఉంది? ఆన్సర్ బృహదారణ్యక. నెక్స్ట్ క్వశ్చన్, ఋగ్వేద కాలంలో గాయత్రి మంత్రం ఏ దేవునికి అంకితం ఇచ్చారు? ఆన్సర్ సావిత్రి. నెక్స్ట్ క్వశ్చన్, శృతి సాహిత్యం కోవకు చెందనిది ఏది? ఆన్సర్ వేదాంగాలు. నెక్స్ట్ క్వశ్చన్, భారత్లో రేఖాగణితం గురించి తెలిపే మొదటి సాహిత్య విభాగం ఏది? ఆన్సర్ సులువ సూత్ర. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో అవాస్తవం ఏది? ఆన్సర్ వేదాంతం గౌతముడు. కింది వాటిలో వాస్తవం కానిది ఏది? సట్లెజ్ అసికిని. నెక్స్ట్ క్వశ్చన్, ఋగ్వేద రచనా కాలం ఏది? ఆన్సర్ క్రీస్తుపూర్వం 1500 నుంచి 1000 వరకు. క్వశ్చన్, క్రింది వాటిలో అవాస్తవమైనది ఏది? ఆన్సర్ గోమతి రాజు. నెక్స్ట్ క్వశ్చన్, ద్విజులు అంటే ఎవరు? ఆన్సర్ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మ, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాల గురించి మొదట ఏ ఉపనిషత్తులో పేర్కొన్నారు? ఆన్సర్ జబల. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికత కాలంలో పట్టణం ఏది? ఆన్సర్ మొహంజోదారో. నెక్స్ట్ క్వశ్చన్, వరిని పండించిన ఆధారాలు ఎక్కడ లభించాయి? ఆన్సర్ రంగాపూర్, లోతాల్. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజల గణాంక కోలమానంలోని ప్రామాణిక సంఖ్య ఎంత? ఆన్సర్ 16. నెక్స్ట్ క్వశ్చన్, హరప్పా నాగరికత కాలంలో అత్యంత పవిత్రమైనదిగా పూజలందుకున్న జంతువేది? ఆన్సర్ వృషభం. నెక్స్ట్ క్వశ్చన్, కోట లేకుండా నిర్మించిన ఒకే ఒక నగరం ఏది? ఆన్సర్ చన్హుదారో. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజల ప్రధాన రవాణా వాహనం ఏది? ఆన్సర్ ఎద్దుల బండి. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఉపఖండంలో కుమ్మరి చక్రం ఎక్కడ బయటపడింది? ఆన్సర్ మెహ్గిరి. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజల లిపిని తొట్టతొలుత ఎప్పుడు గుర్తించారు? ఆన్సర్ 1853, 1853. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలు అత్యంత పవిత్రంగా భావించి పూజించిన పక్షి ఏది? పావురం. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ సివిలైజేషన్ రచయిత ఎవరు? ఆన్సర్ మార్టమర్ వీటర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన కాలంలో సింధు ప్రాంతాన్ని ఏమని పిలిచేవారు? ఆన్సర్ మెలుహా.
నెక్స్ట్ క్వశ్చన్, సిరాబుడ్డి ఎక్కడ దొరికింది? ఆన్సర్ చన్హుదారో. నెక్స్ట్ క్వశ్చన్, లోతాలు నగరం ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ భోవగర్. నెక్స్ట్ క్వశ్చన్, కాలిబంగన్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలు ఎక్కడి నుండి వెండిని దిగుమతి చేసుకునేవారు? ఆన్సర్ ఆఫ్ఘన్, ఇరాన్. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలు ఉపయోగించిన వస్త్రాల మూట ఎక్కడ దొరికింది? ఆన్సర్ ఉమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికతను మూల భారతీయ నాగరికత అన్నది ఎవరు? ఆన్సర్ సర్ జాన్ మార్షల్. నెక్స్ట్ క్వశ్చన్, సింధు లిపికి అతి దగ్గరగా ఉండే లిపి ఏది? ఆన్సర్ ద్రవిడియన్. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజల ప్రధాన ఎగుమతులు ఏమిటి? ఆన్సర్ వస్త్రాలు, టెర్రకోట వస్తువులు. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలు ఆభరణాల తయారీలో ఉపయోగించని లోహం ఏది? ఆన్సర్ తగరం. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్యన్, ఇండో ఆర్యన్, యూరోపియన్ పదాలు ప్రాథమికంగా ఏ సంబంధాన్ని సూచిస్తున్నాయి? ఆన్సర్ జాతి. నెక్స్ట్ క్వశ్చన్, మలివేద కాలం ఆర్యులకు తెలియని భౌగోళిక ప్రదేశం ఏది? ఆన్సర్ కృష్ణా గోదావరి నది ప్రదేశాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వేదాల్లో వచన రూపంలో కొంత భాగం పొందుపరిచారు? ఆన్సర్ యజుర్వేదం. నెక్స్ట్ క్వశ్చన్, గాయత్రి మంత్రం ఏ వేదంలో ఉంది? ఆన్సర్ ఋగ్వేదం. నెక్స్ట్ క్వశ్చన్, వేదాంగాల్లోని దేనిలో సీత గృహ ధర్మసూత్రాలు ఉన్నాయి? ఆన్సర్ నిరుక్త. నెక్స్ట్ క్వశ్చన్, స్త్రీలకు సంబంధించి వేదకాలంలో నియోగ ఆచారం ఉద్దేశం? ఆన్సర్ భర్త సోదరునితో కుమారుణ్ణి కనవచ్చు. ఋగ్వేదంలో అగన్య పదం దేన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆవులు. నెక్స్ట్ క్వశ్చన్, జనపదం దేన్ని సూచిస్తుంది? ఆన్సర్ తెగ. నెక్స్ట్ క్వశ్చన్, వేదకాలంలో పాని అని ఎవరిని పిలిచేవారు? ఆన్సర్ వ్యాపారం నిర్వహించేవారిని. నెక్స్ట్ క్వశ్చన్, చతుర్వర్ణ వ్యవస్థ గురించి దేనిలో పేర్కొన్నారు? ఆన్సర్ పురుష సూక్తం. నెక్స్ట్ క్వశ్చన్, యుద్ధం మనిషి మనసులోనే ప్రారంభమవుతుంది అని ఏ వేదంలో ఉంది? ఆన్సర్ ఋగ్వేదం. నెక్స్ట్ క్వశ్చన్, ఋగ్వేదంలో పేర్కొన్న దశగణ రాజయుద్ధం ఏ తెగల మధ్య జరిగింది? ఆన్సర్ భరత పురుస్తేలకు. నెక్స్ట్ క్వశ్చన్, ఋగ్వేద దేవుడు దయూస్ ఎవరితో కలిసి ఉండేవాడు? ఆన్సర్ అరేన్యాని. నెక్స్ట్ క్వశ్చన్, ఋగ్వేద కాలానికి చెందని దేవతామూర్తి ఎవరు? ఆన్సర్ రుద్ర. నెక్స్ట్ క్వశ్చన్, ఋగ్వేద కాలం దేవుళ్లను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? ఆన్సర్ 3 రకాలుగా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అతి ప్రాచీన సభ ఏది? ఆన్సర్ విధాత. నెక్స్ట్ క్వశ్చన్, అధర్వణ వేదానికి జత చేయని ఉపనిషత్తు ఏది? ఆన్సర్ మాండుక్య. నెక్స్ట్ క్వశ్చన్, వేదకాలానికి చెందని పండితురాలు ఎవరు? ఆన్సర్ సావిత్రి. నెక్స్ట్ క్వశ్చన్, ఋగ్వేద కాలంలో వైశ్య అనే పదం ఎన్నిసార్లు పేర్కొనబడింది? ఆన్సర్ చెప్పలేము. నెక్స్ట్ క్వశ్చన్, మలివేద కాలం ప్రజలకు సంబంధించింది సరైనది ఏది? ఆన్సర్ వ్యవసాయంలో ఇనుప పనిముట్లు ఎక్కువగా వాడారు.